ఇతిహాసాల్లో ప్రధానమైనది మహాభారతం. కౌరవ పాండవుల మధ్య 18 రోజుల పాటు భీకర పోరు జరిగింది. ఈ పోరులో పాండవులే చివరకు విజయం సాధించారు. అయితే పాండవులు విజయం సాధించడం వెనుక చాలా కారణాలున్నాయి. యుద్ధం తారాస్థాయికి చేరుతున్న తరుణంలో దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వచ్చి, పితామహ, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే పాండవులు విజయం సాధిస్తారు కదా అంటాడు. ఆ మాట విన్న భీష్ముడు ఓ ప్రతిజ్ఞ చేస్తాడు. రేపు జరగబోయే పోరులో పాండవులను చంపుతానని అంటాడు. ఆ మాట విన్న దుర్యోధనుడు ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన కాసేపటికి ద్రౌపది భీష్ముడి శిబిరానికి వస్తుంది. వచ్చిన వెంటనే నవ్వుతూ పలకరించి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. వెంటనే భీష్ముడు అఖండ సౌభాగ్యవతి భవ అని దీవిస్తాడు. అనంతరం లేచి నిలబడిన ద్రౌపదిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు కూడా వచ్చాడు కదా అంటాడు భీష్ముడు. దానికి ద్రౌపది అవును అన్నట్లుగా తల ఊపుతుంది. ఇద్దరూ కలిసి బయటికి వస్తారు. బయట నిలబడి ఉన్న శ్రీకృష్ణుడిని చూసి, నీ యుక్తులు నాకు తెలుసు కృష్ణ, ప్రతిజ్ఞ కన్నా దీవెనకు చాలా శక్తి ఉంటుంది, అందులో సందేహమే లేదు. తాను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఏం చేయాలో చెప్పి పంపించేస్తాడు భీష్ముడు. భీష్ముడు ఇచ్చిన దీవెనలతో భర్తలు ప్రాణాలతో బయటపడ్డారని, అదేవిధంగా ప్రతిరోజు ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుల యుద్ధంలో పాల్గొంటున్న ఇతర పెద్దలకు కూడా నమస్కరించాలని చెబుతాడు. కన్నయ్య చెప్పిన మాటలకు సరే అని చెప్పి నల్లనయ్యకు నమస్కరిస్తుంది ద్రౌపది. ద్రౌపది చేసిన విధంగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు కూడా పెద్దలకు నమస్కరించి ఉంటే కురుక్షేత్ర యుద్ధం ఆగిపోయి ఉండేదని అంటారు. నమస్కారానికి, పెద్దల ఆశీర్వచనానికి ఎంతటి మహత్తు ఉందో అర్థం చేసుకోవచ్చు. అహంకారంతో ఉంటే కురుక్షేత్ర యుద్ధాల వంటివి ఎన్నింటినో ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిరోజు పెద్దలకు నమస్కరించే సంస్కృతిని అలవాటు చేయాలని, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పండితులు చెబుతున్నారు. పూర్వం రోజుల్లో ఉదయం లేచిన వెంటనే ఇంట్లో పిల్లలుంటే పెద్దలకు నమస్కరించేవారు. బయటకు వెళ్లే సమయంలో ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవారు. అంతేకాదు, చేపట్టిన ఏ పని అయినా నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే పెద్దల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. దీవెనలు ఎప్పటికైనా ఫలిస్తాయని పండితులు అంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.